వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మేజర్ పంచాయతీలోని దేశవాణిపేటలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చొరవతో మంజూరైన రక్షిత మంచినీటి పథకం పనుల నిధుల ఆలస్యం కారణంగా నిలిచిపోయాయి. 68 లక్షల రూపాయల నిధులతో 1.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ పథకం పనులు ముందుకు సాగకపోవడంతో స్థానికులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణదారులు నిధులు ఆలస్యం కావడమే పనులకు కారణమని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పెదబయలు, పాడేరు ప్రాంతాల్లో దట్టమైన మంచు కారణంగా రహదారులు కనిపించగా వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. డ్రైవర్లు లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణిస్తూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారుల వెంట నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. పెద్ద గాలికి అవి రోడ్లపై పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం ఎస్ఐ సైదుబాబు వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. వేగంగా వెళుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పలు వాహనాలకు జరిమానాలు విధించారు. వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వాడకూడదని, వాటి వల్ల రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నూతన జిల్లా కేంద్రంగా ఏర్పడినందున ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ పాఠశాల మైదానంలో హోంగార్డులకు మాక్ డ్రిల్ నిర్వహించారు. విధి నిర్వహణలో చురుకుదనం, దేహదారుఢ్యం పెంపొందించేందుకు ఈ శిక్షణ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ఈ శిక్షణలో హోంగార్డులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మల్కాపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడనుంది. ఆర్డీఎస్ఎస్ పనులు, విద్యుత్ వ్యవస్థ మెరుగుదల, కొత్త బ్రేకర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనుల నిమిత్తం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మల్కీపురం, విశ్వేశ్వరాయపురం, వివి మెరక, కేడీపాలెం, అంతర్వేది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె రాంబాబు తెలిపారు. ఈ పనులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. బోగోలు మండలం కడనూతల చెరువు వద్ద 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించిన ఆమె ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు విజన్ లో భాగమని తెలిపారు. చెరువులు, కాల్వలు శుభ్రపరచడం, మరమ్మతులు, పూడిక తొలగింపు వంటి పనులు చేపట్టి నీటి నిల్వ పెంచడమే లక్ష్యమని 4 దశల్లో అమలు చేయనున్న ఈ ప్రణాళికతో సాగునీటి భద్రత మెరుగుపడుతుందని వివరించారు. నరసన్నపేట మండలంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో 142 పనులు గుర్తించి ప్రారంభించారు. అయితే నిధుల కొరత కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 70 పనులు మాత్రమే పూర్తయ్యాయి. పైపులు, మెటీరియల్ దేశవాణిపేట వద్ద నిలిచిపోయాయి. రాజంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా జట్టు సబ్ జూనియర్ విభాగంలో టీమ్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. అమలాపురం జిమ్ కు చెందిన జితేంద్ర దొర స్టేట్ స్ట్రాంగ్ మెన్ రన్నర్ అప్ గా నిలిచారు. కోచ్ వెంకటేశ్వర తెలిపిన వివరాల ప్రకారం జి దినేష్ ప్రసాద్, కె వరుణ్, వి గోపి, వై ఇందిరా వంటి పలువురు క్రీడాకారులు వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించారు. ఈ ఘన విజయం పట్ల జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట మండలం దేశవాణిపేటలో రైతులకు వ్యవసాయంలో సూచనలు అందించేందుకు 10 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్రం కార్యాలయం ఇప్పుడు మూలకు చేరుకుంది. ప్రారంభించిన కొద్ది రోజులకే మూతపడిన ఈ కేంద్రం లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన నిరుపయోగంగా మారింది.